జగిత్యాల పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బీజేపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఓరగంటి చంద్రశేఖర్, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి నల్వాల తిరుపతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా జగిత్యాల జరిగిన అవినీతిపై మీరు ప్రజల ముందుకు వచ్చి చర్చకు సిద్ధమా, ఓపెన్ డిబేట్ కు రావాలి అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. మొదట కాంట్రాక్టర్లు మీ కమిషన్లకు భయపడి పనులు వదిలేసిపోయారని అన్నారు. బీజేపీ మహిళా నాయకురాలు బోగస్ శ్రావణిపై బెదిరింపులు చేస్తే ఊరుకున్నది లేదని హెచ్చరించారు. రోళ్లవాగు ప్రాజెక్టులో 100 కోట్ల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్వాల తిరుపతి, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరగంటి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి పాత రమేష్, అర్బన్ మండల అధ్యక్షుడు గడ్డం రామరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అమదరాజు, ఇట్యాల రాము, పవన్ సింగ్, బందుల గంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నా అని చెప్పి జగిత్యాలు తిరగడం చాలా విడ్డూరంగా ఉంది. దానికి వత్తాసుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు గుర్తింపే లేదు, సేవాదళ అనేది కాంగ్రెస్ పార్టీ గుర్తింపే లేని సంస్థలు ఒకటి తీసుకొచ్చి సేవాదళ కార్యకర్తలు సంజయాన్ని ఎంపుతున్నారు, అభివృద్ధి అంటున్నారు అని చెప్పి చెప్పడం చాలా దురదృష్టకరం. వీళ్ళను జగిత్య అందరూ కూడా చూస్తున్నారు. వీళ్ళ ఆగడాలను ఇంకా ఎన్నో రోజులు లేవు. వీళ్ళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎండగడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ 2 రోజులుగా జగిత్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీపై రెచ్చగొడుతూ అవినీతిపై చర్చకు సిద్ధమా అంటున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే అనుచరులని చెప్పుకుంటూ అనుచరులు రౌడీ షీటర్లతో బెదిరిస్తే భయపడడానికి భారతీయ జనతా పార్టీ కాదు, మీలాగా టీఆర్ఎస్ నాయకులు లేదా కాంగ్రెస్ నాయకులు రౌడీ షీటర్లతో బెదిరిస్తారేమో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏనాడు కూడా బెదరరు, అదరరు. గుర్తుంచుకోవాలి. మిగతా పార్టీ కార్యకర్తలు 100 మందితో ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త సమానం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి 3వసారి ప్రధానమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అరవింద్ గారి నాయకత్వంలో జగిత్యాలలో పనిచేస్తున్నటువంటి బోగస్ శ్రావణి గారిపైన, ఒక బీసీ బిడ్డపైన, ఒక మహిళా నాయకురాలిపైన ఉద్దేశపూర్వకంగా కావాలని రాజకీయంగా అనగదొక్కాలనే ఆలోచనతో మహిళల నాయకత్వాన్ని, మహిళల రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేని నాయకులు జగిత్యాల ప్రాంతంలో మహిళా నాయకురాలిపైన అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేలుస్తూ మున్సిపాలిటీలో అవినీతికి బాటలు వేశారని చెప్పి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడేటటువంటి నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే కానీ, కార్యకర్తలు కానీ, ఇంకెవరైనా కానీ మహిళా నాయకురాలిపైన మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.